రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అన్ని దీవెనలేనా సూట్ కేసు నిండా తీసుకెళ్తుంది 4-5 సూట్ కేసులు వెళ్తాయి 4-5 సూట్ కేసులు వస్తాయి నాకు అర్థం కాదు ఏం తీసుకెళ్తారు ఈ డైలాగ్ మొత్తానికి అత్తగారి మీద అర్హత మీద మీ సామాన్లు ఇదే బరువు మీదే బరువు ఎప్పుడు వచ్చినప్పుడల్లా వెళ్తుంది సర్దుతుంది ఒక సూట్ కేసుకోవాలి నాకైతే అర్థం కాలేదు పనికిరాని ఏంటది సర్దుతూనే ఉంటావు మళ్ళీ తీసుకెళ్తావు అన్నీ నేను వండినప్పుడు మీకు ఎలా ఉంటుంది నువ్వు పక్కకు జరుగు నేను చేస్తా అని ఉంటది కదా సేమ్ ఫీలింగ్ మరీ నేను చేసిన డిష్ నేను చేసేటట్టే ఉండాలని మీరు నేను చేసేలాగా పనులు చేస్తే ఎలాగండి శనటన గారు అది పడేసారు నూనె పడేయకండి ఈ రోజు #పాపమ్మత గారికి #బంగారు కోడలి పిల్ల ఎలా చేయాలో గైడ్ చేస్తుందనే మాట. హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్ డూపర్ ఫైన్ గా ఉన్నాను దేవుడి దయ వల్ల. 2 కళ్ళు బాగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. అయితే 1 వీక్ తర్వాత రమ్మన్నారు చెకప్కి. ఇంకా 2-3 డేస్ ఉంది చెకప్కి వెళ్ళడానికి. బట్ రాత్రి నేను చక్కగా హ్యాపీగా ఆయిల్ ఫుల్గా పెట్టుకొని హెడ్ అలా రిలాక్స్ అయిపోయాను అనమాట. అండ్ ఐ డిసైడెడ్ టు గో ఫర్ అ వాక్ ఈరోజు. అయితే వాక్ చాలా గాలి ఉంటుంది కాబట్టి ఎక్కువ గాలి దుమ్ము ఏదైనా పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఇట్లా షేడ్స్ పెట్టేసుకొని కొంచెం దూరమైనా నడుద్దాము అని డిసైడ్ అయ్యాను. సో అలాగే మా యూసుఫ్ని కూడా స్కూల్కి టైం అవుతుంది. వాడి టిఫిన్ అంతా కట్టేశాను, అయిపోయింది, ప్యాక్ అయింది, వాడు రెడీ అయిపోయాడు. సో కిందకి వెళ్తున్నాం మేము ప్రిన్స్ని డ్రాప్ చేయడానికి. అక్కడి నుంచి వాకింగ్ చేస్తాను. అండ్ నా డైలీ అప్డేట్స్ అసలు ఏంటి వాట్ నాట్ అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ స్టే ట్యూన్ అండ్ వాచ్ మై వ్లాగ్స్ టిల్ ద ఎండ్. ఓకే, అస్సలాము అలైకుం తబస్సుమ్. వలైకుం అస్సలాం. గుడ్ మార్నింగ్. నువ్వు చిన్న పిల్లల బ్యాగ్ వేసుకొని వెళ్తున్నావా? అందరికి అలాగే ఉంటుంది. చిన్నప్పుడు ఏమో అనిపించదు, పెద్దగా అయిన తర్వాత వీ హ్యావ్ టు గో టు స్కూల్ అనిపిస్తుంది. బాయ్ యూసుఫ్. ఫ్రాలిక్ తబస్సుం పంపించేసావా? ఓకే, హెడ్ ఫోన్స్ అన్ని పెట్టుకొని స్వాగ్ లో వాకింగ్ చేస్తావా ఇప్పుడు? నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ లేకపోతే అస్సలు అవ్వదు, ఎనర్జీ రాదన్నమాట. మ్యూజిక్ వింటేనే ఎనర్జీ వస్తుంది. ఎనీవేస్ హ్యావ్ ఎ నైస్ వాక్. వాక్ కంప్లీటెడ్. వర్షం స్టార్ట్ అయింది. లెట్స్ సీ ఎంతవరకు అయితే అంతవరకు. ఓకే బాయ్, సీ యూ ఇన్ సమ్ టైమ్. సో ఫ్రాలిక్ తబస్సుం తన వాక్ స్టార్ట్ చేసింది అండ్ నేను కూడా నా వాక్ స్టార్ట్ చేస్తున్నాను. వాక్ అయిన తర్వాత మీతో మాట్లాడతాం మళ్ళీ. బాయ్ బాయ్. వర్షం పడుతుంది, ఫుల్గా మబ్బులు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 2 రౌండ్స్ ఎవరికైనా వర్షం పడకూడదని అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో yes guys, I'm done with my walk and ఎక్కువ వాక్ చేయలేకపోయాను ఈరోజు. కొంచెం వర్షం పడుతుందని టెన్షన్, పైగా నేను ఎక్కువ చేయలేకపోయాను. సో కాసేపు రిలాక్స్ అయ్యి అలా కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఫ్రాలిక్ తబస్సుం ఆల్రెడీ తన రౌండ్స్ ఫినిష్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళాలి. అండ్ యా, కొంచెం హెయిర్కి బాగా ఆయిల్ పెట్టుకుని అని చెప్పాను కదా. సో నేను వాష్ చేసుకోలేను కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ టు గో టు పార్లర్కి వాష్ చేసుకుందామా అనే ఒక ఆలోచన ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్. వాళ్ళైతే కొంచెం వాష్ చేసేస్తారు, కంట్లో వాటర్ అది పడకుండా జాగ్రత్తగా చేస్తారు కదా. ఇంకా ఒక 3-4 డేస్ ఉంది. ఇలాగే 3-4 డేస్ ఉండలేను కదా అని ఆలోచన ఉంది. చూద్దాం హౌ టైం పర్మిట్స్, దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. ఎప్పుడు నేను హెయిర్ వాష్లకి పార్లర్కి వెళ్ళి అలా చేయించుకోలేదు. బట్ యు నో నా ఒక స్వాగ్ అనమాట. అలా వెళ్ళి హెయిర్ వాష్ ప్లీజ్ అని చెప్పి అలా రిలాక్స్ అయితే వాళ్ళు హెయిర్ వాష్ చేస్తారు. సిట్యువేషన్స్ని బట్టి మనం అలా మూవ్ అవుతూ ఉండాలన్నమాట జీవితంలో. సో ఐ డిసైడెడ్ టు గో టు పార్లర్ అనమాట మొత్తానికి, ఇఫ్ టైమ్ పర్మిట్స్. సో నౌ విల్ గో అప్, హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్ and see what's next. Yes మమ్మీ, ఎలా ఉండే మీ వాక్?
సూపర్ ఫైన్ గా ఉండే. యాక్చువల్లీ నేను అప్పుడు చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఈరోజు దేవుడు చాలా సంతోషంగా ఉన్నారు, అందుకే అలా డ్రెజ్లింగ్ అవుతుండే. ఎందుకంటే నా ఏంజల్ సోల్ ఏమో ఈరోజు తన కోసం తన టైం తీసి ఇలా వాకింగ్కి వెళ్ళిందని. అబ్బో నీకు ఇంకో విషయం తెలుసా? I'm going to parlor to wash my hair. అందుకే మోసం ఇలా ఉంది వెదర్, అందుకే రోజు హెయిర్ వాష్ ఎప్పుడైనా చేసుకున్నా జీవితంలో నేను చేసుకోలేదు, కానీ ఇలా పరిస్థితులు. ఎస్, అలా చెప్తే ఊరికే వెళ్ళారు కదా మీరు, అందుకే ఇలా పంపిస్తున్నారు మీకు. దానికోసం కూడా హెయిర్ వాష్ కోసం. ఏంటి ఏదో లంచ్ ప్రిపరేషన్సా? లంచ్ ప్రిపేర్ చేస్తున్నా మీ అందరి కోసం. ఈరోజు టమాటో చట్నీ, మటన్ ఫ్రై, రైస్. అండ్ మన హెల్పర్ వస్తే మాత్రం తను జొన్న రొట్టెలు వేస్తుంది, నువ్వు ఎలాగో తినవు. అండ్ సమీరా అండ్ అర్హాన్ కూడా వస్తున్నారు కాబట్టి బెండకాయ ఫ్రై అండ్ వాడికి సపరేట్ రైస్. ఓకే, ఎలా ఉండే వాక్? డిడ్ యూ ఎంజాయ్? ఎంజాయ్. అంటే ఇప్పుడు ఈ 15 days కదా బ్రేక్, లేకపోతే రెగ్యులర్ ఉంటా, టైం దొరికినప్పుడు వెళ్తా. కానీ ఈ గత 15 days కొంచెం వెళ్ళలేదు. మంచిగా అనిపించింది, ఫీలింగ్ బెటర్. అండ్ ఫాస్ట్ ఇప్పుడు వండేస్తే అప్పుడు నేను ఫోన్ చేసి అపాయింట్మెంట్ చెప్తాను. ఎంజాయ్ యువర్ గ్రూమింగ్ సెషన్. థ్యాంక్ యూ. అస్సలాం వాలేకుం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. అన్ని దీవెనలేనా? ఇదిగోండి ఇలాగే చూడండి. అంటే ఇది జస్ట్ అంటే ఈ రోజుకి మధ్యలో వస్తూ పోతూ ఉన్నాయి కదా. అదే చెప్పబోయా, ఈసారి చాలా తక్కువ, ఎందుకంటే పెద్ద సూట్ కేసు ఆల్రెడీ పంపించేసాను. అది ఆయన వచ్చినప్పుడల్లా కొంచెం ఇచ్చి పంపిస్తున్నా. ఇవి ఏంటంటే అర్హాన్ టాయ్స్. ఓకే, ఇవి కంపల్సరీ. మా ప్రిన్స్ అంటాడు దిస్ ఇస్ మై ఫర్ ఎవర్ టాయ్ అని. అంటే పడుకునేటప్పుడు చేతికి పట్టుకునేవి కొన్ని ఉంటాయి, ఆడుకుంటూ పడుకునేవి కొన్ని ఉంటాయి, సడన్ గా గుర్తొచ్చేవి కొన్ని ఉంటాయి. సో అలాంటి టాయ్స్, కొన్ని మిస్లేనియస్, కొన్ని స్కూల్ బట్టలు. అంటే మొత్తానికి అర్హాన్వి నావి కావు అంటున్నాం. అంటే నావి కూడా ఉన్నాయి. నా హిజాబ్లు తెచ్చా, డ్రెస్సులు ఏం తేలే. డ్రెస్సులు ఉన్నాయి కదా. అవును, హిజాబ్లే. మరి ఏం తీసుకెళ్తావు, ఏం తెస్తావు? సూట్ కేసు నిండా తీసుకెళ్తుంది. 4-5 సూట్ కేసులు వెళ్తాయి, 4-5 సూట్ కేసులు వస్తాయి. నాకు అర్థం కాదు ఏం తీసుకెళ్తావు. ఆనెస్ట్లీ మాక్సిమం మర్హాన్ ఉంటాయి. నావి ఏముంటాయంటే కొన్ని ఎప్పుడైనా సడన్ గా ఏదైనా బ్రాండ్ అడిగింది అనుకోండి, ఇది కావాలి అది కావాలని, సో వాళ్ళ సామాన్లన్నీ పట్టుకెళ్తా, మళ్ళీ అవి అట్లా పట్టుకొస్తా. అవి కాకుండా బట్టలు ఏమైనా అంటే ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఐ వుడ్ బి వేరింగ్ దిస్ ఎనీ టైమ్ సూన్ అనేవి ఇక్కడ నుంచి అటు పంపించేస్తా, మళ్ళీ అటు నుంచి తీసుకొస్తా. అవి అంటే 2 ఇల్లులు ఉండడంలో పోక్ ఏంటంటే కొన్ని అటు కొన్ని ఇటు ఇష్టం వచ్చినప్పుడు అలా షఫల్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఇక్కడ పెట్టుకుని వేసుకోవచ్చుగా. ఇక్కడ వేసుకొని బోర్ కొట్టేస్తుంది, అప్పుడు అక్కడ తెచ్చుకుంటా. ఇక్కడ ఐ డోంట్ థింక్ ఇప్పుడు నేను ఇంట్లో వేసుకోను అనిపించిన బట్టలు అక్కడ తీసుకెళ్ళిపోతా. మీ జనాలకి ఏమైనా అర్థమైతే చెప్పండి, అర్థం కాలేదు. అది వేసుకొని కాదు, అసలు అర్థం కాలేదు. ఎనీవేస్ వచ్చేసాం. సో మొత్తానికి ఆ సూట్ కేసులు ఏంటో, ఆ జాదు ఏంటో, ఆ సూట్ కేసులో ఏమేమి ఉంటాయో మనం ఒకరోజు. సరే ఇప్పుడు ఈసారికి హిజాబ్లు ఇందులో ఒక పక్కన అన్ని ప్రోడక్ట్స్. అర్హాన్ ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఒకటి ఉంటది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తన హెల్త్ ఎలా ఉన్నా బాగున్నా బాగాలేకపోయినా అది ఎవ్రీ మదర్స్ పెట్టుకుంటారు. అటు ఇటు ఎటు వెళ్ళినా ఏ మదర్ అయినా క్యారీ చేస్తారు. అది ఒక పౌచ్ లో మెడిసిన్స్, నెబులైజర్ డబ్బా, నెబులైజర్ పైపులు, ఒక సైడ్ మొత్తం అవే అర్హాన్ సంబంధించినవి. ఇంకో సైడ్ వచ్చేసి ఆ ఎమర్జెన్సీ బ్రాండ్ కిట్స్ ఉంటాయి కదా, అవి ఎమర్జెన్సీ. ఆల్మోస్ట్ అందులో అదే అయిపోయింది ఇంట్లో. ఇది వచ్చేసి కొన్ని స్నాక్స్. ఇవి అంటే అర్హాన్ అక్కడ ఉన్నప్పుడు కొన్నాను, ఇప్పుడు ఎలాగో వచ్చేస్తున్నారు కదా ఇక్కడ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చేసారు. ఇందులో అంటారు ఇదైతే నా సంసారం, నా ల్యాప్టాప్ బ్యాగ్ లో చాలా సామాన్లు ఉంటాయి. ఈసారి ఈ రెండు ఓకే, నార్మల్ గా ఏం వెళ్తాయి ఏం వస్తాయి. ఇది పెద్ద సమస్య వచ్చి పడింది. ఒక్కరోజు మనం ఇన్వెస్టిగేషన్ చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ అని నేను చెప్తూ ఉంటాను కదా, అలా ఒక బ్రేకింగ్ న్యూస్ లా సమీరా సూట్ కేసు చెప్ప పెట్టకుండా ఓపెన్ చేసి చూస్తాను.
ఏమున్నాయని షాక్ అయిపోతారు మీరే అప్పుడు. ఓకే, వెల్కమ్ బ్యాక్. వి వర్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ. ఇది కొన్ని మీకోసమే తెచ్చా. నాకోసమా? డబ్బాలు ఖాళీ చేసి తెచ్చా. నా షూటింగ్ సంబంధించిన జ్యువెలరీయా? అందులో కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. అది మీరు చూసి ఏది పనికి వస్తుందో ఏది పనికి రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాడేది వాడితే ఓకే పనికి. ఓకే, ఈసారి మాత్రం దిస్ మోస్ట్ హెవియెస్ట్ థింగ్ ఇస్ యోర్స్. అబ్బా నిజంగా అన్నిటికన్నా ఈసారి ఓకే. ఎప్పుడు ఈ డైలాగ్ మొత్తానికి అత్తగారి మీద, అర్హాన్ మీద, మీ సామాన్లు ఇదే బరువు, మీదే బరువు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా వెళ్తుంది, సర్దుతుంది. ఒక సూట్ కేసుకోవాలి ఉంటది తమిళ్లో, తెలుగులో కూడా ఐఎమ్ షూర్ ఉంటది. 2 అరటి పండ్లు ఉంటాయి. ఎక్కడ అంటే ఒకటి ఇక్కడ ఉంది, రెండోది ఏది అంటే రెండోది వాడు యాక్చువల్లీ తినేస్తాడు. రెండోది ఏది అంటే రెండోదే ఇది అంటాడు. సో అలా మా అత్తగారు తిప్పి ఓకే ప్రతిసారి ఏంటి వస్తుంది, సర్దుకుంటుంది. అరాన్న స్కూల్ డ్రాప్ చేసి వస్తావు, డైరెక్ట్ కొంచెంసేపు అలా కూర్చొని రూమ్ లోకి వెళ్తావు. రూమ్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, రూమ్ లోకి వెళ్తుంది. కరెక్ట్ అర్హాన్కి టైం అయి ముందు టైమోరా మై జారు అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్తూ వెనకాల పెద్ద సూట్. ఏంటది? నాకైతే అర్థం కాలేదు. పనికిరానివి ఏంటది? సర్దుతూనే ఉంటావు, మళ్ళీ తీసుకెళ్తావు, మళ్ళీ తీసుకొస్తుంది. అక్కడికి పనికి రానివ్వంటది. అసలు పనికొచ్చేవి ఏంటి అంటే ఒకటి బోర్ కొట్టినవి కానివ్వండి, ఆర్ ఎక్స్ట్రా ఉన్నాయి. సరే ఎవరికైనా అమ్మ మళ్ళీ చేయకు, అర్థం కావట్లేదు నాకు, వద్దు. సరే ఇక వెళ్ళేది లేదు, పెద్ద సూట్ కేసు లేదు, ఏదున్నా సరే ఇది అన్బాక్స్ చేసి మళ్ళీ కొన్ని రోజులు, వారాలు, కొన్ని నెలల తర్వాత మళ్ళీ రిపీట్ టెలికాస్ట్. అది పక్కన పెట్టండి. आज సండే వినండి, మమ్మీకే పాస్ పిచ్చి పిచ్చిగా ఉన్నా. ఈరోజు సండే మమ్మీ దగ్గరికి వెళ్ళొస్తా, వీకెండ్ కదా, పొద్దున్న సాయంత్రం వస్తా. నేను బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తా, లంచ్ చేయొద్దంటది. 11:45 12 అయినా కదలదు. సరే ఏదో ఒకటి ఉంటది, తింటదో లేకపోతే అరాని పెడుతుంది, ఏదో ఒక రకంగా బయలుదేరుతారు. బయలుదేరేటప్పుడు ఇంత పెద్ద సూట్ కేసు తీసుకెళ్తుంది. అప్పుడు జస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళి రావడానికి. వాళ్ళు ఉట్టి చేతులతో వస్తుందా అంటే అక్కడ నుంచి ఒక పెద్ద సూట్ కేసు వస్తుంది. సూట్ కేసులు మారుతూ ఉంటాయి. మన అలీ గారు ఒక మూవీలో శాండ్ అలా వేసుకొని వెళ్తూ ఉంటారంటే అన్ని చెక్ చేస్తారా, శాండ్ చెక్ చేయరనమాట. అలాగా ఇన్వెస్టిగేషన్ చేసి సమీరా సూట్ కేసులో ఏముంది అని చూడాలి మనం. ఆల్ ది బెస్ట్, ట్రై. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి, నాకైతే అర్థం కాలేదు. మైండ్ బ్లాక్ గా ఉంది. వచ్చేసిందండి. అల్లరి లేదు, క్వైట్ గా ఉంది అన్నారు కదా, ఇదే అల్లరి. ఇంకా స్టార్ట్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎస్ గైస్, మొత్తానికి ఫైనల్ గా నా వర్క్స్ ఫినిష్ చేసుకుని ఇప్పుడు బయలుదేరాను అనమాట పార్లర్కి. మీ అందరికి తెలుసు, నేను ఎప్పుడు లా ఫియెస్తా పార్లర్కి వెళ్తాను. ఇది ఏ పబ్లిసిటీయో కోసమో లేకపోతే ప్రమోషన్ వీడియో ఏం కాదండి. నాకు ఎప్పటి నుంచో వాళ్ళు తెలుసు కాబట్టి ఎప్పుడు అక్కడికి వెళ్తాను. పెడిక్యూర్కి ఒక్కదానికి వెళ్తాను, అక్కడ వెళ్తాను. ఈసారి మాత్రం చెప్పాను కదా, ఐమ్ గోయింగ్ ఫర్ హెయిర్ వాష్ అన్నమాట. సో మోహన్ కాల్ చేసి చెప్పాను హెయిర్ వాష్ చేయించుకోవాలి అని అంటే, ఈ వాజ్ ఆల్సో షాక్, హెయిర్ వాష్ కా అనేసి. సో అక్కడికి మొత్తం బయలుదేరుతున్నాను. సో దిస్ ఇస్ లా ఫియెస్తా లగ్జూరియస్ సలూన్, హెయిర్ అండ్ బ్యూటీ, మేకప్ అండ్ నెయిల్స్. ఇది మా మోహన్ పార్లర్. మోహన్ గురించి స్పెసిఫిక్గా నేను ఆల్రెడీ ఒక బ్లాగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. హాయ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు? బాగున్నా. సో మా లా ఫియెస్తాని ఫోకస్ చేస్తున్నా ఈరోజు. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లేస్. అంత వైట్స్లో ఉంటుంది. ఆహా, ఓహో, ఇది చూడండి, రోజ్ పెటల్స్ వేసి పెట్టాను మరి పెడిక్యూర్కి. సో ఎవరైనా రావాలనుకుంటే ప్లీజ్ డూ విజిట్ లా ఫియెస్తా ఫర్ పాంపరింగ్. ఓనర్ ఆఫ్ లా ఫియెస్తా. ఎలా ఉన్నావు మోహన్?
గైస్ ఫైనల్గా వచ్చేసాను నేను హెయిర్ వాష్కి, అలాగే పెడిక్యూర్ కూడా చేయించుకుంటాను ఈరోజు. అయితే మోహన్ గురించి చెప్పాలి ఏంటంటే, మోహన్ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు వేరే పార్లర్లో చేసేవాడు. అక్కడ సుబ్బు అని ఇంకొక అమ్మాయితో వాళ్ళిద్దరు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు అండ్ వాళ్ళు సొంతంగా పెట్టుకున్న పార్లర్ అనమాట. ఇద్దరు ట్రస్ట్ మీ గైస్ చాలా కష్టపడతారు. అంటే చాలామంది కష్టపడతారు, అందరు కష్టపడితేనే పైకి వస్తామని మనకు తెలుసు. కానీ ఫోకస్డ్గా అండి తిండి తిప్పలు మానేసి ఇంక ఇదే జీవితం ఇదే ఫోకస్ చేయాలి, దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలని చేసి, అలాగే ఎక్కడ ఫ్యామిలీని వాళ్ళిద్దరు కూడా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ పిల్లల్ని కానీ అత్తమామల్ని కానీ అంతే ప్రేమగా సుబ్బు కూడా అలాగే ఉంటుంది, అలాగే చూసుకుంటుంది. అండ్ మోహన్ కూడా అలాగే ఉంటాడు. మొత్తం స్టాఫ్ అందరూ కూడా వెరీ ఫ్రెండ్లీ స్టాఫ్ అండ్ వెరీ రీజనబుల్గా లగ్జూరియస్, అంటే మనం ఏదో పెద్ద పార్లర్కి లగ్జూరియస్ పార్లర్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. వెరీ రీజనబుల్ రేట్స్ అండ్ ఎస్, మీరు ఒక్కసారి సర్వీస్ చేయించుకుంటే తప్ప మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేయించుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా మోహన్ ఎన్నిసార్లు ఏ పార్లర్ మారినా ఆ పార్లర్కే వెళ్ళి నేను పెడిక్యూర్ చేయించుకునేదాన్ని. ఈరోజు అంత పెద్దవాడయ్యి ఒక పార్లర్కి ఓనర్ అయినా ఈరోజు కూడా నాకు పెడిక్యూర్ మోహనే చేస్తాడు. నేను అదే చెప్పాను, నువ్వు ఎంత ఎదిగినా నాకు చిన్నపిల్లల్లో లాగే నువ్వు నా కొడుకు లాంటి వాడివి అని చెప్తూ ఉంటాను. సో గాడ్ బ్లెస్ దెమ్ దేర్ కపుల్. అండ్ నేను వీళ్ళ గురించి చాలాసార్లు మాట్లాడాను. మేబీ అంటే ఇప్పుడు కొత్తగా ఉన్న సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో మీరందరూ కూడా అక్కడ నుంచి మోహన్ అండ్ సుబ్బుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇది లా ఫియస్తా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో దగ్గర ఎవరైనా ఉంటే కనుక మీకు నిజంగా ఫర్ ఎ చేంజ్ ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చేళ్ళండి. మీరే అంటారు వావ్ ఇట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని. ఇప్పుడు నేను హెడ్ వాష్ చేయించుకుంటా ఫస్ట్. సో రాగానే నాకు దిగేమి హాట్ చాయ్. వెదర్ క్లౌడీగా ఉంది, మంచి ఇలాచి చాయ్ తాగుతున్నాను. బ్లీచ్ పెట్టారు వీళ్ళు, పెడిక్యూర్ కూడా కాళ్ళకి బ్లీచ్ పెడతారు. నా హెడ్ వాష్ అయిపోయింది, ఇప్పుడు హెయిర్ డ్రై చేస్తారనమాట. ఆల్మోస్ట్ నా పెడిక్యూర్ కూడా అయిపోవడానికి వచ్చింది. హెయిర్ వాష్ చేస్తూ పెడిక్యూర్ కూడా ఫినిష్ చేసేసాను. సో ఫైనలీ ఐమ్ డన్ విత్ మై హెయిర్ వాష్. yes finally I'm done. ఇంటికి వెళ్తున్నాను. ఆల్రెడీ ప్రిన్స్ అండ్ అర్హాన్ వచ్చేసి ఉంటారు స్కూల్ నుంచి. సో ఇప్పుడు వెళ్ళి వెళ్ళి కలుద్దాం. अस्सलाम वालेकुम. पहले सलाम करो. दे रे पहले सलाम करो. बंद कर देते. हाय तो बोलो बेटे मेरे फ्रेंड्स को. हाय गाइस ऐसा बोलते. ऐसा करो, मैं देती हूँ आपको. आप पहले हाय तो बोल दो. आपका नहीं है पापा, वो उनका है. अच्छा ओके. यू डोंट वांट? नको ब्लॉक करना नहीं है. ओके से बाय देन. बाय कट कर देना. कट करना वो आप करते. अरहान इज नॉट इंटरेस्टेड राइट नाउ. ही इज आस्किंग मी नॉट टू ब्लॉग बिकॉज ही इज गोइंग फॉर साइकिलिंग राइट. ओके हैव अ नाइस साइकिलिंग इवनिंग. बाय बाय बोलो. ఎంత మాట్లాడుతున్నాడు సమీర. దిస్ ఇస్ నథింగ్. ఇంకా చాలా మాట్లాడుతున్నాడు, చాలా ఉంది. ఇద్దరు అసలు కమింగ్ బోలో. ఓ వాళ్ళ డాడా కూడా వెళ్తున్నారు. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. ఇంటికి వచ్చిన తర్వాత రేష్మా ఏమో మీరు డిన్నర్ చేయకండి నేను మీకు ఏదో పంపిస్తున్నానని పాపం అంత దూరం నుంచి ఏం వండినా స్విగ్గీ జీని చేసి మరీ పంపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రేష్మా. ఈరోజు ఏం పంపించిందంటే మటన్ మరక్ అండ్ నాన్ కి రోటీ. దిస్ ఇస్ ద నాన్ కి రోటీ. చాలామంది ఈ రోటీ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. ఇది ఓల్డ్ సిటీలో కొన్ని బ్రెడ్ షాప్స్లో దొరుకుతుందండి. మనం లేకపోయినా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినా చేసిస్తారు వాళ్ళు.
సో దిస్ కాంబినేషన్ ఇస్ సూపర్ 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 డూపర్ కాంబినేషన్ అనమాట. అయితే ఈ రెసిపీ డిష్ ఎలా చేస్తారు ఏంటి అనేది వెరీ సూన్ రేష్మా కార్మాన్ ఛానల్లో వస్తుంది. సో మీరు చూడండి, మరగ ఎలా చేయాలో చేసుకోండి, తినండి, కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందని. ఇప్పుడు మా ఆల్రెడీ ప్రిన్స్ చాలా ఆకలి మీద ఉన్నాడు. సో ఫస్ట్ ప్రిన్స్కి తినిపించేద్దాం అర్జెంటుగా. ఫ్రెండ్స్, వుడ్ యూ లైక్ టు సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్? హాయ్. బాయ్. హాయ్ బోలో బిట్టు. నై ఓకే. ఈరోజు ఇద్దరు పిల్లలు కూడా ఆర్ నాట్ ఇన్ మూడ్. యూసుఫ్ ఇస్ నాట్ ఇన్ మూడ్ అండ్ అర్హాన్ కూడా ఇలా వచ్చేసారు కదా. I want Arhan. No worry if he don't come. He's gone to hospital. You want Arhan? Yes. He's gone to hospital, darling. When he'll come, He'll come back in 1 hour. then I'll be awake. No. ఓకే. అంటే అర్హాన్కి జలుబు అయింది అండ్ సమీరాకి కూడా కోల్డ్ అయింది. అర్హాన్కి కాదు కానీ సమీరాని చూపించడానికి అందరు హాస్పిటల్ తీసుకెళ్ళాడు. కొంచెం థ్రోట్ పెయిన్ కూడా ఉందని. ఈ మధ్య అందరికీ వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, సేఫర్ సైడ్గా జాగ్రత్తగా ఉండాలని. సో అదండి విషయం. ముందు తిందాం. ఓకే. టైం 8:53 అవుతుంది. అర్హాన్ హోంవర్క్ చేసుకుంటున్నాడు. వెరీ గుడ్ బాయ్ అర్హాన్. You're doing your homework, darling. Superb, Rajay. Very good boy. What color is that? Red color. Wow. This is Arhan's pencil box. వాళ్ళ అమ్మ ఎంత చక్కగా నీట్గా అన్నీ సర్ది పెట్టని చూడండి. మర్చిపోకుండా లేట్ అయినా వాడు హోంవర్క్ చేసి పడుకోవాలనేసి హోంవర్క్ చేస్తుంది. లేకపోతే ఈ టైం పడుకుంటారు నార్మల్గా 7:30, 8కి. కొంచెం జలుబు ఉందని హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, ఆడుకుంటున్నాడు ఇప్పుడు. ఇప్పుడు వచ్చిందా మీరు కెమెరా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తుంది అని. ఓకే. యా, ఏ విషయాలు అంత సెట్టా? ఆల్ సెట్ ఆల్మోస్ట్. కోల్డ్కి మెడిసిన్ తెచ్చుకున్నావా? కోల్డ్ కాదు, దగ్గు. ఇప్పుడు అందరికి అలాగే ఉంది. థ్రోట్ నుంచి స్టార్ట్ అయ్యి దగ్గు అట్లా స్టార్ట్ అవుతుంది. తగ్గిపోతుంది. నథింగ్ టు వరీ. నిద్ర వస్తుంది కానీ పడుకోవాలని లేదు, అంతేనా? అసలు ఈరోజు ఇంత లేట్ అవుతుంది. సరే ఓకే, కానీ మనం మాట్లాడుతుంటే వాడు మాట్లాడుతూనే ఉంటాడు. సో అరే 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 అటు లుక్స్ చూడండి, లుక్స్ చూడండి. అబ్బా అబ్బా, క్యూట్ క్యూట్ అన్ని క్యూట్ క్యూట్ పనులు చేస్తున్నాడు మా అర్హాన్. ఓకే సమీరా, చలో. ఏం చేస్తున్నానని చూస్తున్నారా? చరా చీజ్ బాల్స్ కావాలంట. సో దానికోసం చీజ్ గ్రేట్ చేస్తున్నారు. నేను మొన్న ప్రిన్స్ అడిగానండి, మొన్న చేసి ఇచ్చాను. సమీరాని అడిగాను, ఇవన్నీ ఇలాంటివి చీజ్ బాల్స్, ఇవన్నీ ఇంగ్లీష్ డిషెస్ మా సమీరాకి తెలుసు కాబట్టి అడిగాను అనమాట. ఏదో చెప్పేసి వెళ్ళింది ఇలా ఎలా చేయాలి అని. దాన్ని బట్టి నేను చేశాను. ఆ బాల్స్, బ్రెడ్ బాల్స్ ఇంత పెద్ద పెద్దగా వచ్చాయి. వాళ్ళకి నచ్చలేదు, చిన్నవి కావాలంట. సో ఎలా అంటే, నువ్వు చెయ్యకు, నీకు రాదు, నువ్వు బయట వేసి తెప్పించివు అన్నాడు. నువ్వు వెళ్ళేసి రారా, మీ మామీ ఉంది కడే అడిగి చేస్తాను. యాక్చువల్లీ సమీరా ఎక్కడో బ్లాగ్ లో కూడా ఉన్నట్టు కదా చీజ్ బాల్స్ చేసింది, అది ఎప్పుడో. సో ఇప్పుడు నేను చేస్తున్నాను. యు నో వాట్, ఈ రోజు #పాపమ్మత్త గారికి #బంగారు కోడలి పిల్ల చీజ్ బాల్స్ ఎలా చేయాలో గైడ్ చేస్తుందనే మాట. అమ్మో. ఓకే గైస్, సో చీజ్ని ఇట్లా గ్రేట్ చేసేసుకున్నాను. ఇంకా నేను పడుకున్న తర్వాత పొద్దు నుంచి బ్లాగ్ చేయలేదండి. ఇప్పుడు ప్రిన్స్ని పికప్ చేయడానికి కిందకి వెళ్ళాలన్నమాట. వాడు వచ్చే ముందు ఇది రెడీ చేయాలని రెడీ చేసేస్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్ పెట్టేసుకుందాము. సో ఏంటంటే ఇప్పుడు నేను బెడ్ స్లైడ్స్ ఇలా సైడ్స్ కట్ చేసేసుకున్నాను. ఓకే, ఇలా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇది ఏంటి సమీరా? ఆరిగానో అంటండి. ఇది ఎంత వేయాలి చెప్పు? బాగానే వేయచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు. పిల్లలు తినాలి కదా, అది కారం ఉండదు. ఓకే, ఇది చాలా సరిపోద్ది. ఓకేనా? ఓకే, అయితే పిల్లల కోసం కాబట్టి దీంట్లో ఇంకా మనం ఏమి వేయట్లేదండి. కావాలంటే మీరు దీంట్లో ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ వాట్? మిర్చీలు, అంటే మిర్చి అంటే చిన్న సన్నగా కట్ చేసి ఆనియన్స్ కానీ చిల్లీస్ కానీ మన ఇష్టం, మన టేస్ట్ తగ్గట్టు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము పిల్లలు పెడుతున్నాం కాబట్టి ఉట్టి ఆరిగానో మాత్రమే వేసామన్నమాట. అది పిజ్జాకి వాడతాం. అది ఇది ఏం చేయాలి చెప్పు? ఇదిగోండి, ఇక్కడ ప్యాన్ లో నేను నూనె పెట్టేసుకున్నా ఆల్రెడీ వేడివేడిగా. తప్పు తొందరగా టైం పానీ గిన్నెలో పానీ కావాలి కదా.
మా ప్రిన్స్ వచ్చి టైం అయిందని మా అత్తగారు హడావిడిలో ఉన్నారు. ఇది టచ్ అయినా నేను ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి. ఓకే టచ్ చేసుకోవచ్చు. నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఫస్ట్ కచ్చాకర్లో ఇప్పుడు అంట చేసుకోండి అయ్యా. చేసుకున్నామమ్మా. అవి ఇందులో పెట్టేసి ఇదేమి అంతే. బిస్కుట్ కొంచెం మిక్స్ చేయాలిగా. మిక్స్ చేశాను. నా ఫ్రేమింగ్ చూస్తే అర్బాస్ ఫుల్ తిట్టుకుంటాడు. వాడు అన్నిటికీ తిట్టుకుంటాడులే. అటు చూసి ఇటు చూసేసరికి ఏది పెడతాను ఏది లేదో తెలియట్లే. ఓకే ఓకే ఇలా లడ్డూలు చేసుకోండి. నచ్చితే ఇలాగే తినేయండి. చీజే కాబట్టి. ఓకే దీన్ని ఇలా పెట్టాలి. పెట్టేసి ఇప్పుడు బాల్ లాగా చేశారు, కవర్ చేశారు. కాకపోతే మీరు ఆ లడ్డూలే పెద్దగా తీసుకుంటున్నారు, అందుకే మీకు పెద్దగా వస్తుంది. చిన్నగా తీసుకోండి. దీని ఇంకా కొంచెం కచ్చాకర్లేదు. ఓకే ఓకే ఇది పెట్టేసాను. సైజ్ పెట్టేసి ఇట్లా కవర్ చేయాలి. అంతే. అంతేనా? అంతే. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని కవర్ చేయాలి. ఇంతే ఇట్లా అంతే. వాటర్ టచ్ చేసుకోవచ్చుగా. టచ్ చేసుకోవచ్చు. మీకు బ్రెడ్ ఎక్కువ అవుతుందంటే మీరు తీసేయచ్చు. అది విషయం. జస్ట్ అది కవర్ చేసిన నేను వండినప్పుడు మీకు ఎలా ఉంటుంది, నువ్వు పక్కకు జరుగు నేను చేస్తా అని ఉంటది కదా, సేమ్ ఫీలింగ్. అంతే అంతే. టైం అప్నా టైం ఆయేగా అన్నట్టు సమీరా టైం వచ్చింది. సరే ఇంతేనా? ఇప్పుడు అంతే అన్నట్టే. పక్క నుంచి అంతా వస్తుంది చీజ్. ఇప్పుడు మీరు నూనె వేస్తే అవునా ఎక్కడెక్కడ చీజ్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. కొంచెం బ్రెడ్ అయినా అంతేగా ఇట్లా వెయిట్ చేసుకొని అంతే ఇట్లా కవర్ చేసుకోవాలా. ఇది ఈజీ డిష్ అండి. కాకపోతే ఏంటంటే ఒక 2 సార్లు చేస్తే మనకి వచ్చేస్తుంది. ఓకే ఐ అండర్స్టూడ్. వాట్ అంటే బ్రెడ్ ఇది తీసేయాలి, చిన్నగా చేయాలి. అంటే చిన్న బాల్స్ తీసుకోవాలి. అంతే. కరెక్ట్. వచ్చిందండి. మొన్న ఆ బ్రెడ్ స్లైస్ ఇంత లడ్డులా పెద్ద లడ్డులా వచ్చింది. వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు ఇది డెఫినెట్ గా వాడికి నచ్చుతుంది అనే మాట. ఇది ఇప్పుడు ఇది లేసేసి ఫ్రై చేసుకుని తర్వాత ఏంటంటే ఇప్పుడు సావాస దోషం అంటది. ఓకే మరీ నేను చేసిన డిష్ నేను చేసేటట్టే ఉండాలని మీరు నేను చేసేలాగా పనులు చేస్తే ఎలాగండి శనట్టు గారు? అది పడేసారు నూనె పడేయకండి. అమ్మో నూనె పడేస్తే ఇంకేమైనా ఉందా? దాన్ని ఇప్పుడు నేను ఒకటే మాత్రం చేసేసి వెళ్తా. అయితే టైం ఉంది వాడు వచ్చేవారు. ఇంకా 4 చేసుకోవచ్చు కానీ చల్లారుతుంది. వాడు వచ్చి స్నానం చేసే లోపు నేను 4 చేస్తాను. కరెక్ట్. అది బాల్స్ చేసి రెడీ పెట్టుకుంటే అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేసేనా? అంతే ఆఫ్. అప్పుడు చీజ్ బాల్ రెడీ చేశాను. చూడండి సక్సెస్ఫుల్ గా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సమీరా షరీఫ్ గారు ఫర్ షోయింగ్ దిస్ రెసిపీ ఆన్ షానాస్ ఛానల్. ఓకే గాట్ ఇట్. బాల్స్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అప్పుడప్పుడు వేడిగా ఫ్రై చేసి ఇస్తాను. ఓకే గైస్ అయితే ఈ బ్లాగింగ్ ఇక్కడ తాపుతాను నేను అంతే కదా. ఎస్ బికాజ్ మళ్ళీ ఎక్కువైతే మీరు చూడు, తక్కువ స్వీట్ అండ్ క్యూట్ గా ఉంటే మీరు చూస్తారు. కాబట్టి ఈ బ్లాగ్ ఇక్కడతో నేను ఫినిష్ చేస్తాను. ఐ హోప్ నా బ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అందులో సీ యూ నెక్స్ట్. స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ. మా ఆరాన్ కింద నుంచి టంగ్ అని గుద్దుతున్నాడు చూడండి. బయట డార్లింగ్.